నిదానంగా సాతానుడు మనలో ఉన్న బలహీనతలు గమనించి శోధించినప్పుడు, శోధనలో ప్రవేశించి సులువైన కాడిని వదులుకొని బరువైన పాపపు కాడిని మోస్తూ ఉంటారు. వారికి ఎటువంటి మేలులు ఉండవు. ఎందుకని? క్రీస్తులో నుంచి సాతానులోనికి ప్రవేశించినటువంటి వ్యక్తి, సాతాను రాజ్యంలోనికి ప్రవేశించిన వ్యక్తికి ఏం జరుగుతుంది? సరళత పోయి కఠినత వస్తుంది. జీవితం కఠినమైపోతుంది. జీవితం బరువైపోతుంది. ఎవరికి? క్రీస్తులో నుంచి దొంగిలింపబడిన వ్యక్తికి సాతానుడు దొంగిలిస్తున్నాడు. వారి యొక్క సులభతరమైన జీవితాన్ని, అందమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని దొంగిలిస్తున్నాడు. భూమిపై జీవించడం చాలా కష్టం అంటారు, కానీ క్రీస్తులో ఎంతో సంతోషం అనేది ఉంటుంది. క్రీస్తులో ఉన్న సులభతరమైన జీవితం ఎంతో ఆనందాన్ని ఇస్తుంటే, ఆ ఆనందాన్ని ఏం చేస్తున్నాడు? దొంగిలిస్తున్నాడు. పరిశుద్ధాత్మను వల్ల కలిగే ఆనందాన్ని తీసివేస్తున్నాడు సాతానుడు.